బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు మొట్టమొదటి పాలనా భవనం రెడీ అయింది. సిఆర్డీఏ బిల్డింగ్ గా పిలుస్తున్న ఈ భవనాన్ని సీఎం చంద్రబాబు కాసేపట్లో ప్రారంభించనున్నారు. రాజధాని నిర్మాణ వ్యవహారాలకు మార్గదర్శనం చేయబోతున్న సిఆర్డీఏ కేంద్ర కార్యాలయం సిద్ధమైంది. అధునాతన ఫ్యూచర్లతో అధికారులు ఈ భవనాన్ని నిర్మించారు. అమరావతి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు ప్రారంభం కాబోతున్న మొట్టమొదటి పాలనా భవనం ఇదే. రాజధానిలో పాలనా సౌలభ్యం కొరకు అన్ని డిపార్ట్మెంట్లు ఒకే చోట ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో ఈ సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సో మరి కాసేపట్లోనే సిఆర్డీఏ బిల్డింగ్ ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, రాజధాని అమరావతి ప్రాంతంలో మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాన్ని, రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నాడు. రాజధాని ప్రాంతంలో పూర్తయినటువంటి మొట్టమొదటి ఇది పర్మనెంట్ బిల్డింగ్ గా చెప్పవచ్చు. ఇక్కడి నుంచి ఈ హెచ్ఓడికి సంబంధించినటువంటి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి, తర్వాత సిఆర్డీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి శాఖ, సిఆర్డీఏ తదితర అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. దీన్ని G+7 గా నిర్మించడం జరిగింది. ఒక్కో ఫ్లోర్ లో ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి ఈ కార్యకలాపాలన్నీ జరిగేట్లుగా రూపొందించడం జరిగింది. ఈ ఒక్కసారి మనం దీనికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే కనుక 1వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. ఇది భారీ కాన్ఫరెన్స్ హాల్. ఏ శాఖకు సంబంధించినటువంటి వారైనా కూడాను అధునాతన హంగులతో ఈ కాన్ఫరెన్స్ నిర్మించే విధంగా, అంటే వీడియో కాన్ఫరెన్స్ అయినా కానీ, మిగిలిన ఏదైనా స్టేజ్ మీద అధికారులు కూర్చొని చేసేటువంటి కాన్ఫరెన్స్ అయినా కూడా ఇక్కడి నుంచే చేయవచ్చు. తర్వాత 2, 3, 5వ అంతస్తులో సిఆర్డీఏ కార్యాలయాలు ఉంటాయి. ఈ 3 అంతస్తులో కూడాను సిఆర్డీకి సంబంధించిన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ అంతస్తులలో ఉంటుంది. అలాగే 4వ అంతస్తులో మున్సిపల్ శాఖకు సంబంధించిన డైరెక్టర్ కార్యాలయం ఉంటుంది. 6వ అంతస్తులో ఏడీసీఎల్ కార్యాలయం ఉంటుంది. 7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయము, ఆ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. వీటన్నిటిని కూడాను భారీ ఎత్తున, అంటే పార్కింగ్ ప్రాబ్లం లేకోకుండా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే దీన్ని నిర్మించడం వలన ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా భారీ ఎత్తున అక్కడ, అంటే దాదాపు ఒక 170 వాహనాలు అక్కడ, అంటే 4 వీలర్స్ అయితేనేమి, తర్వాత 170 2 వీలర్స్ అయితేనేమి అక్కడ పార్కింగ్ చేసుకున్నట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ సమస్య కూడా అంటే ఈ ప్రాంతంలో ఉండదు. ఎందుకంటే ఈ మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్డు వెళ్లేటువంటి పక్కనే దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దీని నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత దీని నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఈ రోజు అందుకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం చేయనున్నారు. ఇక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అండ్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు, అలాగే సిఆర్డీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఈ రాజధాని నిర్మాణంలో సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలన్నిటి కూడాను, కాంట్రాక్ట్ పనుల వ్యవహారాలు అయితేనేమి, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలన్నింటినీ కూడాను ఇక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. ఇక్కడి నుంచే దానికి సంబంధించినటువంటి టెండర్లు రిలీజ్ చేయడం అయితేనేమి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చూడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సిఆర్డీకి బాధ్యతలు వహిస్తున్నటువంటి మంత్రి నారాయణ, అలాగే ఆయన మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను ఇక్కడ 7వ అంతస్తులో ఆయన కేటాయించినటువంటి ఏదైతే కనుక పేష్ ఉంటుందో అక్కడి నుంచి ఆయన దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కో శాఖ ఒక్కొక్క చోటు ఉన్నందువలన కొన్ని అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితేనేమి, పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితేనేమి ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటి హెచ్ఓడి భవనంగా ఇది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హెచ్ఓడి భవనాలన్నీ కూడా ఒక్కొక్క, అంటే ఏ శాఖకు సంబంధించినటువంటి అన్ని కూడాను అంటే స్థలభావం అయితేనేమి, తగిన బిల్డింగ్స్ దొరకకైతేనేమి అద్దె భవనాల్లో ఉంటా ఉన్నాయి. అవి ఒక్కొక్క చోట, కొన్ని గొల్లపూడి అయితేనేమి, కొన్ని తాడేపల్లి, కొన్ని విజయవాడ, రకరకాల చోట్ల ఉంటా ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీ అండ్ పట్టణాభివృద్ధి శాఖ, సిఆర్డీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడాను ఈ భవనం నుంచి ప్రారంభమైనాయి. అత్యంత అధునాతనమైనటువంటి సౌకర్యాలతో నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డిజైన్ కూడాను
అమరావతి దీన్ని సూచించే విధంగా ఏ అనే అక్షరంతో దీన్ని కనపడే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలివేషన్ అంతా కూడాను చాలా అద్భుతంగా రూపొందించి రాజధానిలో ఉన్నటువంటి భవనాల్లో ఇది కూడాను ఒక ఆకర్షణీయ భవనంగా దీన్ని రూపొందించడం జరిగింది. రైట్ విజయ్ చంద్రన్.